మరలా నేర్చుకుందాం. ఈ భూమి మీద వర్షం కురవటానికి మూలమైన వ్యక్తి, మూలాధారమైన వ్యక్తి దేవుడు అనేది గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వర్షం గురించి గ్రంథం కూడా బహు వివరంగా మాట్లాడుతుంది. లోకంలో మనుషులు ఆయా దేవతల్ని పూజించే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి వర్షానికి మూలమైనది ఆయా దేవతలు కాదు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. 14:22 యెహోవా 14:22 జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడివైన యెహోవా నీవే గదా దాన్ని చేయుచున్నావు. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? వారు ప్రతిదానికి దైవము అనే పేరు పెట్టడం కూడా మనకు తెలుసు. చివరికి వర్షానికి కూడా వారు ఒక దైవం అనే పేరు పెట్టి పిలవటం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి వర్షానికి కర్త, మూలం దేవుడే తప్ప లోకం అనుకున్నట్లు కాదు. వర్షం కురవకపోతే కూడా రకరకాల చర్యలు కూడా మనం చూస్తుంటాం కదా లోకంలో. వర్షం కురవకపోతే వర్షం కురవాలని వారు రకరకాల కార్యక్రమాలు జరిగించడం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎన్ని చేసినా సరే మూలం దేవుడు అనేది సందేశం. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. 25 నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను నిర్మానుష్య ప్రదేశం అంటే జనసంచారం లేని ప్రదేశం, ఎడారిలో వర్షం కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు ఎవడు ఇవన్నీ చేస్తుంది? ఎవరు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనుకున్నావు? యోబు. తర్వాత తండ్రి ఉన్నాడా అంటే వర్షం కురిపించడానికి ప్రత్యేకంగా ఎవరైనా తండ్రిని అనుకుంటున్నావా నువ్వు? యోబు, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? అంటే ఆ మంచు పుట్టడం, మంచు కురవటం కూడా ఎవరి చర్య అది? మంచు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కదా, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే ఒక విపరీతమైన పొగమంచు అనేది మనం చూస్తాం. మంచు ఎవని గర్భంలో నుంచి వచ్చినట్టు అనమాట. ఆకాశం నుంచి దిగే మంచు ఎవడు పుట్టిస్తాడు? కాబట్టి జనం అనుకున్నట్లు వర్షం కురవదనమాట. వాస్తవానికి దానికి కర్త, మూలం ఎవరు అంటే దేవుడు అనేది గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మరికొంచెం వివరంగా దీని గురించి మనం నేర్చుకుందాం. వర్షమును కురిపించువాడు దేవుడే. అన్య దేవతలు వర్షాన్ని కురిపించు. వర్షానికి ఒక ప్రత్యేకమైన తండ్రిని, ఇంకా వర్షానికి ఒక ప్రత్యేకమైన దైవం అనేది ఏమాత్రం కూడా లేదు. కొన్ని వచనాలు నేను చెప్తుంటాను, చదువుకుంటూ వెళ్ళిపోదాం.
అంటే అసలు గ్రంథంలో వర్షం కురవాలని ఆజ్ఞాపించేది, దాన్ని కురిపించేది ఎవరనే సంగతి మనం ఆలోచించాం. ఆదికాండం 7వ అధ్యాయంలో ఒకసారి, ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనం ఒకసారి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి, అది భూమి మీద వర్షము కురిపించి. ఎవరు కురిపిస్తారు? నేను ఉండదు అక్కడ. నేను భూమి మీద ఏం చేస్తాను? వర్షం కురిపించాను. లేవికాండం 20వ అధ్యాయంలో ఒకసారి, లేవియకాండము 26వ అధ్యాయము 4. 26:4. మీ వర్షాకాలంలో వర్షాకాలమున మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటనిచ్చెను. చాలు. వర్షాకాలమున వర్షమిచ్చెదను. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఒకసారి, మొదటి రాజులు 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు, యెహోవా వర్షము కురిపించు వరకు, యెహోవా వర్షము కురిపించును. యెహోవా వర్షం కురిపించు వరకు. 18:1 కూడా చదువు ఒకసారి. 18:1. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలీయా ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను. అదిగో నేను వర్షాన్ని ఏం చేయబోతున్నాను? నేను వర్షమును కురిపింపబోచున్నాను. నేను వర్షాన్ని కురిపింపబోతున్నాను. 18:1 మనకు ఆ మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడు ఒకసారి. యోబు గ్రంథం. మీకు సమాచారం అందించడానికి బైబిల్ క్లాస్ కాబట్టి మీకు వివరంగా గ్రంథంలో ఎక్కడెక్కడ ఉందో అనేది మీకు సమాచారం అందించడానికి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూడు ఒకసారి. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. వర్షము కురిపించి, రెండో మాట కొడుతుంది, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. నీళ్లు ప్రవహింపజేయువాడు. నీళ్లు ప్రవహింపజేయువాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, 37:6 చదువు. 37:6 అక్కడే వర్షమునకు ఆజ్ఞ ఇచ్చేదను అన్నాడు. వర్షమునకు ఆజ్ఞ ఇచ్చేదను. 37 అక్కడ యోబు గ్రంథం 37వ అధ్యాయము. నీవు భూమి మీద పడుమని హిమముతోను, నీవు భూమి మీద పడుమని హిమముతోను, వర్షముతోను, మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే వర్షానికి ఆజ్ఞ ఇస్తాడు ఆయన. మనం ఒక పాట కూడా పాడతాం కదా, భూమి కొరకు వర్షము, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. ఎండాకాలంలో ఎంత ఎండ తీస్తే వర్షాలు అంత బాగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ నీరు ఏమైపోద్ది అనమాట, అంతా కూడా ఆవిరైపోద్ది. ఆ విధంగా నీరంతా ఆవిరైపోద్ది. వర్షం సిద్ధం చేసినవాడు అదే అంటాడు మేడం. భూమి కొరకు వర్షము సిద్ధం చేయవాడు ఆయనే. 147 కీర్తన ఉంటుంది చదువు. 147 కీర్తన 8వ వచనం. 147. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. అది భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. ఇంకొక అద్భుతమైన మాట మనకు ఉంది అక్కడ. ఏమంటారు తెలుసా? ఋతువుల ప్రకారం అంటారు. ఋతువుల ప్రకారం వర్షం కురిపించేవాడు. ఋతువుల ప్రకారం వర్షం కురిపించేవాడు. హెజ్కేలు గ్రంథం చూడొక
యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం చదువు. 34:26. వారిని యెహెజ్కేలు గ్రంథం 34:26 చదువుతున్నాం. చదువు. వారిని నా పర్వతం చుట్టుపట్ల నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. ఋతువుల ప్రకారం వర్షం కురిపించదు. ఋతువులు కృత నిబంధనలో కూడా మాట్లాడుతున్నాడు కదా, ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను. ఋతుపవనాలు అంటారు కదా, ఋతుపవనాలు. ఇప్పుడే ఋతుపవనాలు ఉన్నాయి. నైరుత ఈశాన్య ఋతుపవనాలు ఏదో పేరు పెట్టేశారు కదా, మర్చిపోయారా? ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు అంటారు మరి. నైరుతి ఋతుపవనాలు ఇవి. తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. తర్వాత ఈశాన్య ఋతుపవనాలు ఏం చేస్తారు అనమాట, మరలా వర్షం కురిపిస్తాయి అనమాట. ఎప్పటికి మినిమం నవంబర్ దాకా. నవంబర్లోనే ఎప్పుడు ఆ ఈశాన్య ఋతుపవనాలు దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఆ ఋతువుల ప్రకారం వర్షం కురిపించే దేవుడు అన్నాడు. జకర్యా గ్రంథం 10:1 చూడు ఒకసారి. ఆయన వానలు మెండుగా కురిపించినంట. మెండుగా కురిపించను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము కడవరి వానాకాలమున 10వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాడు. కడవరి వర్షము దయచేయమని కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. ఆయన వానలు మెండుగా కురిపించింది. ఎందుకంటే ప్రతి వాని చేనిలోనే పైరు మొలుచున్నట్లు. చివరగా 10 పాయింట్లు. అందరి మీద వర్షం కురిపించేవాడు. అందరి మీద వర్షం కురిపించేవాడని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు కదా. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడు ఉండినట్లు మీరేం చేయాలి? మీ శత్రువుని ప్రేమించాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షాన్ని ఏం చేస్తున్నాడు? కురిపించు. 5:45 వేసుకుంది. చదవకపోతే మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 45. ఒకసారి బోటికి వెళ్ళి చూడరా రాణి పెడతా. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందిరా పెడతా? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? టోటల్గా వర్షానికి కర్త మూలాధారం ఎవరమ్మా? దేవుడు. కాబట్టి వర్షం రాకపోయినా సరే, వర్షం బేభత్సంగా కురిసినా సరే మనం వ్యర్థంగా మాట్లాడవచ్చా? రాకపోయినా వ్యర్థంగా మాట్లాడకూడదు, వచ్చినా వ్యర్థంగా మాట్లాడకూడదు. ఒకవేళ అలా వ్యర్థంగా మాట్లాడుతున్నామంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్లు? మనం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు? దేవునికి కదా. రాలేదని తిట్టడం, వచ్చినా తిట్టడం కాదు. వచ్చినా తిడుతుంటారు మనుషులు, రాకపోయినా తిడుతుంటారు, దూషిస్తుంటారు అన్నమాట. భూమి మీద వర్షం కురిపిస్తున్నాడు నోవాహుతో. ఇదిగో మీకు వర్షాకాలమున వర్షం ఇస్తాను మీకు అంటే. ఇదిగో యెహోవా భూమి మీద వర్షం కురిపించాడు ఏలియా. ఇదిగో ఏలియా నేను ఇదిగో వర్షాన్ని కురిపించబోతుంది మాట్లాడు. వర్షాన్ని కురిపించబోతున్నా. ఇదిగో వర్షం కురిపించి పొలముల మీద నీళ్లు ప్రవహింపచేవాడు. పొలాల మీద ఒకసారి ఏం చేస్తుంటే పొలాలు సముద్రం తలపిస్తాయి కదా. అంత భారీ వర్షం కురిసినప్పుడు పొలాలు సముద్రం తలపిస్తాయి. ఆ పొలాల నిండా నీళ్లు ఉంటాయి అన్నమాట. వర్షమునకు ఆజ్ఞ ఇచ్చేదని అంటాడు. ఇదిగో భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు అంటాడు. అంతేకాకుండా ఋతువుల ప్రకారం నేను వర్షం ఇస్తాను మీకు. ఆ ఇశ్రాయేలీయులు మారుమనసు పొంది నా వైపు తిరిగితే వాళ్ళకు ఋతువుల ప్రకారంగా నేను వర్షం ఇచ్చి దీవెన వర్షాన్ని వాళ్ళ మీద కుమ్మరిస్తాను మాట్లాడుతుంటాడు. ఆయన వానలు మెండుగా కుమ్మరించినంటాడు. ఆయన అందరి మీద వర్షం కురిపించేవాడు. కాబట్టి ప్రకృతి ధర్మం వంటిది అంటారు. సహజంగా ఆ విధంగా నియమించింది సాక్షాత్ దేవుడు అనేది గ్రంథం చాలా ఖండితంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి కర్త ఎవరంటే సంపూర్ణంగా దేవుడు అనేది గ్రంథ సందేశం. రెండవది
వర్షమును దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు? వర్షాన్ని దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు? ఎందుకు కురవట్లేదో మనం ఫస్ట్ పాటలు నేర్చుకుందాం. ఎందుకు కురవట్లేదు ఆ పాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు ఎందుకు వర్షం దేవుడు ఈ భూమి మీద కుమ్మరిస్తున్నాడు? యోబు గ్రంథం చాలా అద్భుతమైన సూత్రం మనకి గ్రంథంలో కనిపిస్తుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 27 నుంచి చదువు ఒకసారి. చాలా జాగ్రత్తగా మీరు అక్కడ గమనించాలి. 36వ అధ్యాయము 27 వచ్చి, ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును, మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలనా, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. అది అసలు విషయం. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. వేటి వలన? వీటి వలన ఆయా ప్రజలకు దేవుడు ఏం చేస్తాడంటమ్మా? ఆయా ప్రజలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వేటి వలన? ఆ పైన 27 నుంచి మనం చదివాం కదా. ఆ పైన 27 నుంచి, మేఘములు వాటిని కుమ్మరించును, మంచుతో కూడిన వర్షము వలవి పడును, మేఘములు వ్యాపించే విధం నీకు తెలుసా? ఉరుములు నీకు తెలుసా? మెరుపులు నీకు తెలుసా? ఏమా అంటే వీటి వలన దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చుట. ఏంటి? వర్షం తీర్పు తీర్చడానికి. వీటి వలన ఆయా ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే వర్షం కురిపించి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడమ్మా. ఎందుకయ్యా అంత ప్రవాహంగా వర్షం కురిపిస్తున్నా, అంత జోరు వాన కురిపిస్తున్నా, ఆ విధంగా మునిగిపోతున్నాయి, పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, జనం నాశనం అయిపోతున్నారు? ఎందుకయ్యా అంటే పరమ గ్రంథ సమాధానం ఏంటి తెలుసా? నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రజలకి తీర్పు తీరుస్తున్నాను నేను. అలా వర్షం కురిపించి తీర్పు తీర్చిన జనాంగాలు ఎవరున్నారు? వర్షం కురిపించి, భయంకరంగా వర్షం కురిపించి ఆయా ప్రజలకు తీర్పు తీర్చి సందర్భాలు మన గ్రంథంలో కనిపిస్తాయంటే కనిపించమేంటి? అలా చూస్తున్నారు. నోవాహు కాల ప్రజలు ఏం కురిపించారేంటి? నోవాహు కాలములోని ప్రజలకు దేవుడు తీర్పు తీర్చలేదమ్మా. ఏం కురిపించరా? 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపించబోతున్నాడు నేను. ఎందుకయ్యా వర్షం కురిపిస్తున్నానంటే నా కోపం ఇది. నా కోపంతో ఏం చేస్తాను తెలిసి ఇదిగా వీరికి తీర్పు తీర్చేస్తానండి. అంటే వర్షం ఎందుకు కురుస్తుంది? ఉద్దేశం ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది. కేవలం త్రాగునీటి కోసమే కాదు, కేవలం పంటల పనుడికి మాత్రమే కాదు. అదొక ఉద్దేశం. వాస్తవానికి మనుషులకి ఆహారం సమృద్ధిగా అనుగ్రహించడం ఒక ఉద్దేశం అయితే, మరొక ఉద్దేశం ఏంటంటే తీర్పు తీర్చుటకు అన్నాడు. ఐగుప్తు మీద కూడా వర్షం కురిపించి తీర్పు తీర్చలేదా ఏంటి? ఐగుప్తు మీద కూడా దేవుడు వర్షం కురిపించి తీర్పు తీర్చిన నా తీర్పుల చేత ఐగుప్తు మీద నా చేయి చాపి నేను తీర్పు తీరుస్తాను. అప్పుడు మీరు ఇదిగో మహాబలముతోటి ఐగుప్తు నుంచి మీరు ఏం చేస్తారో బయటికి వస్తారు. మీరు చూద్దామా? నిర్గమకాండం 9వ అధ్యాయము చూడొకసారి. నిర్గమకాండము 9వ అధ్యాయం. నిర్గమకాండము 9వ అధ్యాయం
వడగండ్లు వచ్చి పిడుగులు కురిసి వారి పంట పొలాల నాశనం కావడం కూడా మనం చూడొచ్చు కదా. 23వ వచనం చదువుతాయి, 9:20. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద, అంటే వడగండ్లు కురవడం కూడా ఎవరి చర్యమ్మా? వడగండ్లు కురవడం కానీ పిడుగులు పట్టడం కానీ, ఆ వడగండ్లు అంట ఐగుప్తులోని వాళ్ళందరినీ కూడా ఎంతో నాశనం చేశారు. 29వ వచనం చదువు ఒకసారి. మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. నీకు తెలియాలి యెహోవా ఎవరో నీకు తెలియాలి, ఈ భూమి ఎవరిదో తెలియాలి, ఈ వర్షం మనకి ఎవరున్నారో నీకు తెలియాలి. పరో నువ్వేమన్నావు? యెహోవా ఎవడు నేను ఎరనన్నావు కదా. 33వ వచనం. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లు నిలిచిపోయెను. వర్షం వర్షం లేకుండా వడగండ్లు ఇప్పుడు వచ్చాయంటే ఎందుకు ఈ వర్షం ఏమా? ఎందుకు ఈ వర్షం? ఏమంటే దేవుని గ్రంథంలో వీటి వలన ఆయా ప్రజలకు నేను ఏం చేస్తాను? వీటి వలన ఆయా ప్రజలకు నేను తీర్పు తీరుస్తాను. ఇశ్రాయేలు మీద కూడా కదా, ఇశ్రాయేలు కూడా విజయులైతే వారిని ఏమైనా వదిలిపెట్టినాయి దేవుడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడు ఒకసారి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. 6వ వచనం. 29:6. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతో సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని శిక్షించును. రెండో పాయింట్ ఇది, శిక్ష కొరకు అంటారు మనం. శిక్ష కొరకు అంటే వర్షం ఎందుకు పడుతుందంటారా? మీకు కనిపిస్తుందా? అంటే అర్థం అవుతుందమ్మా. వర్షం ఎందుకు వస్తుందంటారా? ఒకటి ఆయా ప్రజలకు తీర్పు తీర్చుకుంటాడు. రెండవది శిక్ష కొరకు అంటారు. ఇది శిక్ష కొరకు అంట, శిక్ష కొరకు అదే అంటాడు కదా. సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని శిక్షించును. దాన్ని అంటే ఎవరిని? 29:1 చదువు ఒకసారి. ఎవరు? అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. అంటే యెరూషలేం పట్టణం. అరియేలు పట్టణం అంటే యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణానికి ఉన్న మరొక పేరే అరియేలు. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. అంటే యూదులు అవిధేయత చూపించారు కదమ్మా. యూదులు అవిధేయత చూపిస్తే యూదులు దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షించబోతున్నాడు. దేంతో శిక్షించబోతున్నాడంటారా? ఉరుముతో, భూకంపముతో, సుడిగాలి తుఫానులతో నేను దాన్ని ఏం చేయబోతున్నాను అంటే తుఫాను శిక్ష అనమాట. వాస్తవానికి తుఫాన్ అనేది శిక్షించడానికి వచ్చింది. తుఫాన్ అనేది శిక్షించడానికి వచ్చింది అనమాట. మాట్లాడుకోవద్దు కౌశిక్, గుసగుసలొద్దు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం చూడు ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 11. 13-11. ఇందువలననే ఊచున్న వారి తిట్లను వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. తుఫాను అనేది ఎప్పుడు తుఫాను వచ్చినా సరే గుర్తుంచుకోండి, తుఫాను అనేది దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు అనమాట. తుఫాను వల్ల పంటలకు మేలు జరుగుతుందా? తుఫాను వల్ల పంటలకు మేలు జరగదు. పంటలకి మేలు జరిగే వర్షం వేరే, తుఫాను వేరే. పంటలకి మేలు జరిగే వర్షాన్ని ఏమో బైబిల్లో మంచివాన్ అన్నాడు.
చదువు అది కూడా మంచి వాన అనే పదాన్ని ఉపయోగించాడు. భూమిని తడుపునట్టి మంచి వాన అన్నాడు. తుఫాను పంటలకు మేలు చేయదు. పంటలు ఏం చేస్తుంది తెలుసుగా మీకు. ఉదాహరణకు అరటి తోట చెట్లు ఉన్నాయనుకో, అవన్నీ నెలం పడిపోతాయి. తుఫాను వచ్చిన తెల్లారి కానీ మనం చూస్తే తోట ఏమైపోతుంది, చెట్లు కూడా ఏమైపోతాయి అనమాట ఆ పంట పొలాలు. అది అంటే మంచి కోసం మేలు చేయడానికి రాలా, పంటలకు మేలు చేయడానికి తుఫాను రాలా. తుఫాను ఎందుకు వచ్చింది? శిక్ష కొరకు వచ్చింది. ఇది ఈ తుఫాను శిక్ష కొరకు వచ్చేసింది. కాబట్టి ఎందుకు ఈ తుఫాను వస్తుంది, ఎందుకు ఈ వర్షం ప్రవాహమైన వర్షం అంటే ఇది శిక్ష, ఇది తీర్పు అని మాట్లాడుతుంటాడు దేవుడు. శిక్ష అనే పదాన్ని ఇప్పుడు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. వర్షం గురించి మాట్లాడు కదా, 6వ వచనం నుంచి వర్షం గురించి మాట్లాడాడు దేవుడు. 11వ వచనం కూడా చదువు ఒకసారి. 11వ వచనం కూడా మరియు 11 నుంచి 13 వచనాలు వేస్తాం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును. అది అసలు విషయం, జాగ్రత్తగా చూడాలి. చదువు. నెంబర్ 1 శిక్ష కొరకే గాని, నెంబర్ 2 తన భూలోకము కొరకే గాని, నెంబర్ 3 కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని ఏవి జరాజ్ ఏవి అవి అంటే అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని ఇది శిక్ష అంటే వర్షం చేత కూడా శిక్షిస్తున్నామా? దేవుని ఆయుధాలు ఇవి. నరుడు కర్ర, గొడ్డలి, కత్తి, నోరు, వాడి ఆయుధాలు, నరుని యొక్క ఆయుధాలు ఇవి. దేవుని ఆయుధాలు ఇవి. దేవుడు శిక్షించడానికి ఉపయోగించే ఆయుధాలు ఏంటంటే వర్షం ప్రవాహంగా రావటం. తుఫాను అనేది దేవుని యొక్క శిక్ష అన్నమాట. దేవుని యొక్క తీర్పులు అవి. కీర్తనల గ్రంథం 83వ కీర్తన చూడు ఒకసారి. 83వ కీర్తన 15వ వచనం. 83:15. నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించము. నీ తుఫాను చేత వారిని తరుముము. ఇశ్రాయేలీయులకి అన్యజనులకు మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా భీకరమైన వర్షం వచ్చి వడగండ్లు కురిసిన సందర్భాలు ఉన్నాయా? నా ప్రశ్న అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలకి ఆ కాలపు అన్యజనులకి మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు దేవుడు పెద్ద వర్షాన్ని కురిపించి వడగండ్లు పిడుగుల చేత అన్యజనుల్ని ఓడించిన సందర్భం ఏదైనా ఉందా? ప్రశ్న అర్థమైందా లేదా? అన్యజనులకి ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు వచ్చేసింది. అప్పుడు పరమతండ్రి ఏం చేశాడంటే వర్షం కురిపించి, వడగండ్లు కురిపించి, పిడుగులు కురిపించి వాళ్ళని పారదోలిన సందర్భాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యెహోషువ కాలంలో మనకు కనిపిస్తుంది, సమూయేలు కాలంలో మనకు కనిపిస్తుంది. నీ సుడిగాలి చేత వారిని తరుముము, నీ తుఫాను చేత వారిని భీతి గొల్పుము. తరుము వాళ్ళని దేంతో? నీ తుఫాను చేత. ఇది ఎందుకు వచ్చిందంటే శిక్ష. వర్షం శిక్ష, ప్రవాహంగా వస్తే శిక్ష. ఒక మంచి వాన వస్తుంది, దీవెనకరమైంది. 107వ కీర్తన కూర్చుడు ఒకసారి. 107వ కీర్తన అక్కడ 107వ కీర్తన 25వ వచనం చదువు ఒకసారి. 25వ. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది. అంతేనా? ఎందుకు తుఫాను పుట్టించింది ఎవరమ్మా?
అది వాళ్ళ లెక్క అది. అది తప్పండి, దాన్ని తప్పట్లేదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. నేను వాళ్ళ మాటలు తప్పట్లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది సైన్స్ అనమాట, అది ప్రకృతి అనమాట. కానీ గ్రంథం దాని వెనక ఎవరున్నారా? దేవుడు ఉన్నాడు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను. చదువు 29 వరకు చదువుదాం. దాని తరంగములను పైకెత్తాను, వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండి. అంటే తుఫాను వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తర్వాత భక్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు. గాలి వస్తుంది, విపరీతమైన గాలి వస్తుంది. గాలికి నిలబడగలమా? అటు ఇటు ఏమైపోతాం, ఊగిపోతాం కదా. బలమైన చెట్లు ఏమైపోతాయి? మనుషులు నిలబడగలవా? వీధులు నిలబడగలవా అంత బలమైన గాలి, తుఫాను గాలి వచ్చినప్పుడు? తర్వాత వారు ఎటు తోచక యుండిరి. అది ఒక శ్రమ అనమాట. అది తుఫాను రావడం వల్ల ఒక శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. పుట్టించింది ఆయనే, దాన్ని ఆపింది కూడా ఎవరమ్మా? ఆయనే. అది తుఫాన్ అనేది ఒక శ్రమ అనమాట. వాస్తవానికి మంచిది కాదు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అప్పుడు ఇందాక యోబు గ్రంథంలో ఏమన్నాడు? భూలోకం కొరకు అంట కదా, అక్కడ శిక్ష కొరకే కానీ, రెండోది భూలోకము కొరకే కానీ. కాబట్టి వర్షం ఎందుకు? ఒకటి బోడి గురించి ఉంటారు సీలరా, వర్షం ఎందుకురా? ఒకటి తీర్పు తీర్చుటకు, 2 శిక్ష కొరకు, 3 భూలోకము కొరకు. ఇది మంచి వరం అన్నమాట. నేలను తేవడానికి వచ్చే వర్షం మంచి వర్షం. ఒకవేళ ప్రవాహంగా పంటలను మునిగే వర్షం వచ్చిందనుకో, అది శిక్ష అన్నమాట. 72 కీర్తన చూడ ఒకసారి. మంచి వాన అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 72 కీర్తన 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను. భూమిని తడుపు మంచి వర్షం. ఈ చెడును బయటికి పంపకండి అంటాం కదా. ఒకవేళ కుక్క గరిచిన, ఒకవేళ కరవకపోయినా సరే తడవద్దంటారు కొంతమంది. ఇవి మంచి వానలు కాదురా అంటాడు అనమాట. పంటలన్నీ అయిపోయిన తర్వాత ఎండాకాలంలో వర్షం వస్తుంది. ఎందుకు? ఇప్పుడు భూమిని తడుపునట్టి మంచి వర్షం. ఆ వర్షం చేత భూమి తడుస్తుంది, విత్తనాలు వేస్తుంటాం, ఫలాలు వస్తాయి, మనకి ఆహారం తింటాం. మన హృదయాన్ని దేవుడు ఉల్లాసం ఏం చేస్తుంటాడు? నింపుతుంటాడు. ఆయన ఆకాశం నుంచి మీకు వర్షాన్ని, ఫలవంతుడు ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపచ్చు. అంటే మంచి వర్షం కూడా ఉంది. అందరూ మంచి వర్షం ఉంది. అలాగే శిక్ష కొరకు వర్షం కురిపిస్తాడు. అలాగే అవిధేయులైతే వారికి తీర్పు తీర్చుట కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్షాన్ని కురిపించేస్తుంటాడు. వర్షం కురిపించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఊరకనే పనిచేసేవాడు కాదు కదా అనుకోకుండా. గాలివాటంగా పనిచేసేవాడు కాదు దేవుడు అంటే. వర్షం కురిపిస్తున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఎందుకు కురుస్తుంది? ఈ సమయంలో వర్షం ఎందుకు కురుస్తుంది? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక పని ఉంది. అది నెరవేర్చడానికి దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు అక్కడ. మన హృదయాల్లో ఉల్లాసంతో నింపడానికి, మనకు ఆహారం ఇవ్వడానికి దేవుడు వర్షం కురిపిస్తున్నాడు ఈ భూమి మీద. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. ఇది ఈ పాయింట్ ఇందాక భూమి కొరకు అనే దాని దగ్గర వచనం వేస్తుంది. యెషయా గ్రంథం 55:10. వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి. అంటే వర్షం కురిసిందనేది నిరుపయోగంగా ఉండదు. అది వాస్తవానికి నిరుపయోగంగా, ఉపయోగం లేని దానికి ఉండదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై. అంటే వర్షం ఎందుకు కురిపిస్తున్నాడు దేవుడు? ఏమో
భూమిని తడిపి, విత్తేవానికి విత్తనం ఇవ్వడానికి, భుజించేవానికి ఆహారము. ఇప్పుడు వర్షం కురవకపోతే ఆహారం వస్తుందా? పశువులకు గడ్డి వస్తుందా? భూమి కొరకు వర్షం సిద్ధపరచు వాడాయనే. పర్వతాలలో పశువులకి గడ్డి మొలిపించేవాడు ఆయనే. అంటే వర్షం లేకపోతే చివరికి నరుని యొక్క మనుగడ కష్టమే, అలాగే పశువుల యొక్క మనుగడ కూడా కష్టమే. కాబట్టి వర్షం అనేది మంచికి ఉంది. ఒకవేళ నరులు అవిధేయత చూపించారనుకో, వారిని శిక్షించుటకు, తీర్పు తీర్చుటకు కూడా దేవుడు వర్షాన్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. వర్షం కురిపించి ఆయా జనాంగాలకి దేవుడు తీర్పు తీర్చిన సందర్భాలు, శిక్షించిన సందర్భాలు కూడా గ్రంథంలో ఉంటాయి. చివరగా ఇందులో ఆత్మ సంబంధమైన వర్షం. ఇప్పటి వరకు భౌతికమైన వర్షం గురించి ఆలోచించాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వర్షం. భౌతికమైన వర్షానికి తడవడానికి ఇష్టపడం. మనం అసౌకర్యంగా ఫీల్ అవుతుంటాం కదా, ఒకసారి అసౌకర్యంగా ఫీల్ అవుతుంటాం. గొడుగు తీసుకెళ్ళంట. బయటికి వర్షం వస్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం అనుకో, గొడుగు తీసుకెళ్ళంట. అంటే భౌతికమైన వర్షం కురిసేటప్పుడు గొడుగు కిందకు వెళ్ళొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన వర్షం కూడా కురుస్తున్నది. ఈ వర్షం కురిసేటప్పుడు గొడుగు కిందకు నువ్వు వెళ్ళకూడదు. ఈ వర్షానికి నువ్వు తడవాలి. ఈ వర్షానికి నువ్వు తడవాలి. బాగా వర్షం కురుస్తుంటది. ఈ వర్షానికి ఏం చేయాలంటే విరివిగా తడవాలి. ఈ వర్షం నాకు వద్దని నువ్వు గొడుగును ఉపయోగించకూడదు. ఒక్కొక్కసారి అనాసక్తితో, ఏమో అల్ప విశ్వాసంతో ఒకసారి గుడి కిందకి వెళ్ళిపోతుంది. ఈ వర్షం వద్దని గుడి కిందకి వెళ్ళిపోతుంది. ఇంతకు ఏంటి వర్షం? కోట ఆత్మ సంబంధమైన వర్షం. వర్షానికి ఎండిన మొక్కలు ఏం చేస్తాయి? వర్షానికి ఎండిన మొక్కలు చిగురిస్తాయి. 2, వర్షానికి మొక్కలు తడిసి శుభ్రంగా ఉంటాయి కదా. 3, వర్షానికి మొక్కలు పచ్చగా కలకల్లాడుతుంటాయి. అవునా? ఎండిన మొక్క చిగురిస్తుంది. 2, వర్షానికి తడిసి ఆ ఆకులు, కొమ్మలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ఆ వర్షం పడిన తర్వాత సూర్యరశ్మి వచ్చేసింది అనుకో, మెరిసిపోతుంటాయి కదా, ఆకులు మెరిసిపోతుంటాయి. అలాగే 3, వర్షానికి పచ్చగా ఉంటాయి అన్నమాట. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం చూడు ఒకసారి. దావీదు అద్భుతంగా ఈ మాట చెప్పాడు ఇక్కడ. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత. వర్షం కురిసిన పిమ్మట ఏం జరుగుతుందంట? వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు. వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి. వర్షం వెలిసిపోయిన తర్వాత ఉదయాన్నే వర్షం వచ్చింది అనుకో, ఒకసారి ఉదయం పూట వర్షం వస్తుందా? మబ్బులు ఎండిపోయిన తర్వాత సూర్యరశ్మి వచ్చారు. ఆ సూర్యరశ్మి ఆ మొక్కల మీద పడ్డేటప్పుడు ఆ మొక్కల మీద నీళ్లు ఉంటాయి. అప్పటికే ఆ సూర్యరశ్మికి ఆ నీళ్ళ మీద పడ్డప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆకులు ఏమైపోతాయి? అది మెరిసిపోతుంటాయి. అంటే పచ్చగా కలకల్లాడాలంటే, చిగురించాలంటే, ఫలించాలంటే వర్షం కావాలి. ఆత్మ సంబంధంగా కూడా ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనల్ని మీ గతంలో చెప్పినట్లు చెట్టుతో పోల్చింది గ్రంథం. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. ఇప్పుడు ఈ చెట్టు ఫలించాలంటే, పచ్చగా కలకల్లాడాలంటే, అమ్మా వర్షానికి ఏం కావాలమ్మా? నడవాలి.
భౌతికమైన వర్షానికి తడకపోతే అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఈ ఆత్మ సంబంధమైన వర్షానికి మాత్రం నువ్వేం చేయాలో తెలుసా జెరాల్స్? తడవాలి. ఇంతకీ ఏంటి వర్షం? దేవుడు ఎలాగొస్తాడో తెలుసా మన దగ్గరికి? దేవుడు మన దగ్గరికి వర్షంలాగా వస్తాడంట. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చూడొకసారి. హోషేయ గ్రంథం 6వ 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. దానియేలు గ్రంథం పక్కనే 747. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందామురండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఎలాగొస్తాడు? యెహోవా మన యొద్దకు వస్తాడు. యెహోవా మన యొద్దకు ఎలాగొస్తాడు తెలుసా? తొలకరి వర్షము వలె కడవరి వర్షము వలె ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వర్షంతో ఆ వర్షానికి నువ్వేం చేయాలి తెలుసా? తడిసి ముద్దవాలి నువ్వు. ఈ వర్షం వద్దని గొడుగు కిందకి వెళ్ళిపోవద్దు దయచేసి. ఇంటికి ఏంటి ఈ వర్షం? ఏంటి ఈ వర్షం? ఏంటి? ద్వితీయోపదేశకాండం 32. ఇది నీళ్ల వర్షం కాదు. ఈ వర్షం ఇందాక దాకా మనం మాట్లాడుకున్నది నీళ్ల వర్షం. ఇప్పుడు మాట్లాడుకున్న ఈ వర్షం నీళ్ల వర్షం కాదు. ఈ వర్షం ఇది నీతి వర్షం అంటాడు. ఇది నీళ్ల వర్షం కాదు, నీతి వర్షం అంటాడు. అదే హోషేయ గ్రంథంలో మనం చూడలేదు. అది 32వ అధ్యాయం 1 నుంచి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఆకాశ మండలమా చెవియొగ్గము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును. ఏవాన ఇవాన శాంత్య? ఇది నీళ్లవాన కాదు శాంత్య. ఎలా సరిత? ఇది నీళ్లవాన, ఇది ఉపదేశపు వానం. ఇది అంతేనమ్మా? ఇది ఉపదేశపు వానం. ఇది దేవుని వాక్యమనే వానం. ఇది వాక్యమనే వాన. ఈ వాక్యమనే వానకి ఏం కావాలి? నువ్వు తడవాలా? గొడికెందుకు వెళ్ళిపోవాలి? శ్రావణం గొడిగేసుకోకూడదు. ఎప్పుడు వాక్యమే వాక్యం మాట్లాడే మనిషి ఏం పని లేదు. ఈ మనిషికి గొడికెందుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎప్పుడు వాక్యమే వద్దు. ఈ వానొద్దు మనకి. ఫలించాలంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే, ఫలవంతమైన ఫలాలు దేవునికి యజమానికి అందించాలంటే వద్దా? వర్షం వద్దా? నా ఉపదేశము వానవలె కురియను. చదువు కంటిన్యూ ఒకసారి. నా ఉపదేశము వానవలె కురియను. అదిగో నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఆ వర్షానికి మొక్కలు ఎలా ఉంటాయి అమ్మా? గడ్డి ఎలా ఉంటుందంట? లేతగా. అంటే వాక్యం విన్న తర్వాత మనం హృదయాలు కూడా ఎలా ఉండాలరా? కఠినంగా ఉండకూడదు. ఇంకా హృదయాలు ఏమైపోవాలి? మెత్త అయిపోవాలి. ఇప్పుడు బండగా ఉన్న నేలని వర్షం వచ్చేసింది అనుకోమ్మా. ఆ వర్షం ఏం చేస్తా? నేలని మెత్తని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వర్షం కురిసినప్పుడు మనం హృదయాలు ఎలా ఉండాలి? ఇంకా బండ హృదయాలు కలిగి ఉంటే ఇంకా మనం హృదయాలు కఠినంగా ఉంటే, అంటే ఆ హృదయాలని, ఆ మనసును ఏం చేసుకోవాలి తెలుసా? మనము మెత్తం చేసుకోవాలి. వాక్యం విని మనసును మెత్తం చేసుకున్న యోధరాజు ఎవరు గుర్తుందా? ధర్మశాస్త్ర సందేశం విని మనసును మెత్తం చేసుకున్న ఒక యోధరాజు ఉన్నాడు. అతను విధేయతను చూసి పరమదేవుడు ఏమంటే, నీ కాలంలో యెరూషలేము పట్టణం మీద కోపం రాదు అన్నాడు.
మనందరూ తెలిసిన ఒక విశేషమైన ఒక విధానాలు ఉన్నాడు, ఒక అద్భుతమైన రాజు. యోషియా. నీ మనసు మెత్తం చేసుకొని నా సన్నిధిలో దీనత్వం ధరించి కన్నీళ్లు విడిచావు కాబట్టి ఇదిగో నా కోపము నీ కాలంలో యెరూషలేము పట్టణం మీదకి. ఎప్పుడైతే అక్కడ ఉన్న యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథం వినిపించాడో, ఎప్పుడైతే ధర్మశాస్త్రపు మాటలు అతని చెవిని పడ్డాయో, వెంటనే ఏం చేసి తెలుసా, మనసు మెత్తంది అయిపోయిందంట. మనసు మెత్తంది అయిపోయింది. ఎంత వాక్యం విన్నా మనుషుల పట్ల మనకి కఠినత్వం పోలేదు కదా. మనుషుల పట్ల మనలో కఠినత్వం పోలా. తోటి వారి పట్ల, ఎదుటి వారి పట్ల, మనుషుల పట్ల అంతే కఠినంగా ఉంటాం మనం. కఠినత్వం పోలేదు. సహజంగా వర్షం తడిస్తే కఠినమైన నేల ఏం కావాలంటే మెత్తనైపోవాలి వాస్తవానికి. ఈ వర్షం ఆశీర్వాదమే కానీ అసౌకర్యంగా తిరిగిపడుతుంది. ఈ వర్షానికి తడిసి మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు మన దగ్గర కూడా వర్షంలాగా వస్తాడు. ఇది నీళ్ల వర్షం కాదు, ఇది నీళ్ల వాన కాదు. ఇదిగో నా ఉపదేశము వాన వలె కురియను, నా వాక్యము మంచు వలె నీ మీద కురియని మాట్లాడుతుంది. అంటే వాక్యం వినబడుతుందంటే, వాక్యం ప్రకటించబడుతుందంటే నీ మీద ఏం కురుస్తుంది? నీ మీద వాన కురుస్తుంది, వర్షం వస్తుంది నీ మీద. కాబట్టి దుమ్ము పట్టిపోయిన చెట్టు వర్షానికి ఏమైపోద్ది అనమాట. అదంతా కూడా ఆ వర్షానికి దుమ్మంతా పోయి శుభ్రం అయిపోతుంది. దేవుని వాక్యం చేత మన నడవడి కూడా ఏం కావాలి? ఇప్పుడు శుద్ధి చేసుకోవాలి. నడవడికిని శుద్ధి చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. అంటే వాక్యం చేత శుద్ధి చేయబడాలి, వాక్యం చేత కడగబడాలి, వాక్యం చేత స్నానం చేయబడాలి. కాబట్టి ఈ వాక్యం అనే వర్షానికి దూరం కాకుండా, ఈ వాక్యం అనే వర్షానికి అసౌకర్యంగా ఫీల్ కాకుండా విరివిగా మనం ఏం చేయాలంటే వర్షానికి తడిసి దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలిద్దాం. దేవుని బిడ్డలుగా బ్రతుకుతాం. నేను ముగించేస్తున్నాను. ఒకసారి కోటికి వెళ్తున్నాను ఒకసారి. కాబట్టి అన్ని దేవతలు ఎవరైనా వర్షాన్ని కురిపించగలరా? వర్షాన్ని కురిపించలేదు. వర్షానికి ఏమన్నా ఇంకొక తండ్రి ఎవరైనా ఉన్నారా? లేదు. వర్షానికి ఇంకొక తండ్రి ఎవరు కూడా లేరు. దానికి కర్త, మూలాధారం టోటల్గా ఎవర్రా? వర్షం వచ్చినప్పుడు మరి ఈసారి అన్నా మరి ఏం చేద్దాం? మాటలు మారుదామా? అంతే మాట్లాడదాం మరి. కాబట్టి వర్షాన్ని కురిపించేది దానికి మూలం దేవుడని స్పష్టంగా గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంతకు దేవుడు వర్షాన్ని భూమి మీద ఎందుకు కురిపిస్తున్నాడు? ఒకటి, వీటి వలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చున్నాడు. తీర్పు తీర్చాడు కదా. వర్షం వడగండ్లు కురిపించి నోవహు కాలంలో ఉన్న ప్రజల మీద, ఐగుప్తు మీద, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తీర్పు తీర్చాడు. రెండోది ఏమన్నా? శిక్ష కొరకడ. శిక్ష కొరకే కానీ, భూలోకపు కొరకే కానీ, కృప కొరకే కానీ అంటాడు. శిక్షించుడు కనమాట. ఇదిగో తుఫానుతోను, సుడిగాలతోను, ఇదిగో అరియల పట్టణం నేనేం చేయబోతున్నాను ఇప్పుడు? అరియల పట్టణమునకు శ్రమ. దావీదు దండు దిగిన అరియల పట్టణానికి శ్రమ. ఏం చేయబో? శిక్షించబోతున్నాను. దాన్ని ఎలా శిక్షించబోతున్నావు? తుఫానుతో శిక్షించబోతున్నావు. తుఫాన్ అనేది శిక్ష. ఒకవేళ ఒక మంచి వలన అది భూమి కొరకు అన్నమాట. భూమిని తెడవడానికి ఒకవేళ వస్తే అది మంచి వలన. ఒకవేళ భీకరమైన తుఫాను వచ్చేసింది అనుకో, అది శిక్షించడానికి దేవుడు ఉపయోగించుకునే ఒక ఆయుధం. దేవుడు ఎవరికో తీర్పు తీర్చబోతున్నాడు, దేవుడు ఎవరికో శిక్ష విధించబోతున్న సంగతి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన ఒక వర్షం కూడా కురుస్తుంది. ఈ వర్షము దేవుని వాక్యం అనే వర్షం. ఈ వాక్యమైన వర్షం చేత మనం తడిసి దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తూ దేవుని కోరుకున్న బిడ్డలకు బ్రతుకుతాం. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ కూడా ప్రభువునామములో